కిడ్నీలో రాళ్ళు అంటున్నాం కదా, అంతకుముందు కిడ్నీలో రాళ్ళు అంటే కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి, ఆపరేషన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో అసలు ఈ మార్పు ఎందుకు జరిగింది? ఈ మార్పుకి కారణం ఒకటే, జీవన విధానం మారిపోయిందండి. ఓకే, జీవన విధానం మారిపోయింది. నీళ్లు తాగడం తగ్గిపోయింది. నీళ్లు బదులుగా కోకోకోలా తాగొచ్చు కదా, అది ఒక కల్చర్ మొదలైంది. మనం మధ్యాహ్నం మన యంగ్స్టర్ చూస్తున్నప్పుడు క్యాంటీన్ మన రెస్టారెంట్స్కి వెళ్తే వాటర్ బాటిల్, సాఫ్ట్ డ్రింక్ బాటిల్ ఒకటే రేటు. సో కాబట్టి ప్రాబ్లీ సాఫ్ట్ డ్రింక్ తాగడం తెలివైన పని కదా అనుకుంటారు. కాంబోస్ ఉన్నాయి కదా మనకి, పిజ్జా అండ్ కోక్ కాంబో, ఆర్ పిజ్జా అండ్ పెప్సీ కాంబో, పిజ్జా థమ్స్అప్ కాంబోస్ ఉన్నాయి మనకి. సో అవి తాగడం వల్ల ఇంకా హాని జరుగుతుంది తప్పితే ఉపయోగం ఏమి లేదు. ఓకే, ఎందుకంటే ఈ సాఫ్ట్ డ్రింక్స్లో కూడా మనకు అక్కర్లేని, శరీరానికి అవసరం లేని చాలా పదార్థాలు ఉన్నాయి. వాటి వల్ల కడుపు చెడిపోవడం, ఈ యాసిడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇండైజెషన్ రావడం, ప్లస్ దాని ప్లేస్లో నీళ్లు తాగడం వల్ల నీళ్లు తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే, ఆహారపు అలవాట్లు ముఖ్యం అన్నిటికన్నా. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏం తిన్నా సరే, అటు మటన్ తిన్నా, చికెన్ తిన్నా, జొన్నను తిన్నా, వరి అన్నం తిన్నా కూడా పొద్దున సాయం దాకా పొలంలో పనిచేస్తే ఏం తిన్నా కరిగిపోతుంది, ఏమి తిన్నా కరిగిపోతుంది. మనకు ఆ పని లేదు. ఇప్పుడు స్వెట్ బయటకు వచ్చే అవకాశం లేదు. కూర్చొని కదలకుండా అన్ని రిమోట్లతో అన్ని ఆన్ వేసి, ఫ్యాన్ వేసుకోవచ్చు, టీవీ వేసుకోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు, డోర్ ఓపెన్ చేయొచ్చు, డోర్ క్లోజ్ చేయొచ్చు. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది టోటలీ నెగ్లెక్టెడ్. ప్లస్ ఇప్పుడు చదువుతున్న చదువులు, చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినట్టు 8 నుంచి 10 గంటలు సాఫ్ట్వేర్ వాళ్ళు ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చోవడం, దాని తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ వీటన్నింటినీ చూసుకోవడం, తర్వాత ఇంకా గూగుల్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ఎక్సర్సైజ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. ఎక్సర్సైజ్ చేసే ఉద్దేశమే లేదు. ప్లస్ ఫుడ్ కూడా దానితో వచ్చేస్తుంది. ఇంటి గడప దగ్గర ఫుడ్ వచ్చేస్తుంది, కిచెన్ బంద్. ఈ జీవన విధానం మారడంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చేసుకున్న ప్రాబ్లమ్స్. ప్లస్ ఇంకొన్ని అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు కాఫీ తాగుతారు, టీ తాగుతారు, పాలు తాగుతారు, పిల్లలకి పాలు తాగిస్తారు. ఆ పాలు నిండా మొత్తం హార్మోన్సే. పూర్వకాలం 2 లీటర్లు పాలు ఇచ్చే గోవు ఇప్పుడు 20 లీటర్లు ఇస్తుంది. ఎలా? హార్మోన్స్. ఆ హార్మోన్స్ అన్నీ పాలలోకి వస్తాయి. ఆ పాలు తాగడం వల్ల అనారోగ్యం మొదలవుతుంది. హార్మోన్స్, వాట్ ది ఎఫెక్ట్ ఆఫ్ హార్మోన్స్ ఆన్ ది బాడీ. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 75-100 ఏళ్ల క్రితం కనుక చూసుకుంటే అమ్మాయిలు ఎప్పుడు మెచ్యూర్ అయ్యేవాళ్ళు? 15-16 ఏళ్ళకి. 18 ఏళ్ళ దాకా మెచ్యూర్ కాకపోతే అమ్మాయిని గైనకాలజిస్ట్ చూపించేవాళ్ళు. ఇప్పుడు 9-10 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు. వై దర్ ఇస్ సో మచ్ డ్రాస్టిక్ చేంజ్? బికాస్ ఆఫ్ హార్మోన్స్. ఫిమేల్ హార్మోన్స్ రావడం వల్ల తొందరగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. మరి వాట్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఆన్ బాయ్స్? బాయ్స్లో ఏముంటుంది? మగపిల్లల్లో ఏముంటుంది? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన కాకపోవడం, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం. ఫిమేల్ హార్మోన్స్ డోస్ ఎక్కువైపోతాయి శరీరంలో, మగతనం పోయి ఆడతనం వస్తుంది శరీరంలో. దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, పిల్లలు పుట్టకపోవడం. అండ్ విత్ ఆల్ దీస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అసలు సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. రొమాన్స్ ఈజ్ టేకింగ్ ఏ బ్యాక్ సీట్. ఇప్పుడు మీరు చాలామంది యంగ్ పీపుల్ చూడండి, కొత్తగా పెళ్ళిన వాళ్ళు కూడా ఏంటి రొమాన్స్ ఎప్పుడు చేస్తారంటే 1 వారం 2 వారాలకు ఒకసారి, నెలలకు ఒకసారి అట్లా తయారైంది. సో ఇవన్నీ జీవన విధానంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మై స్లోగన్ ఈజ్ ఇన్వెస్ట్ 1 hour ఎవ్రీ డే టు బి ఫిట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 75 అండ్ బియాండ్. రోజుకు 1 గంట, ఒక అరగంట బ్రిస్క్ వాకింగ్, చలికాలం కూడా చెమట పట్టాలి. ఇంకొక అరగంట యోగా కానీ, జిమ్ కానీ, డ్యాన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ చేయాలి. యోగా, సూర్య నమస్కారాలు చేసి ఫెసిలిటీస్ లేవు అనుకుంటారు. సూర్య నమస్కారాలు చేస్తే చాలు రోజుకో 20, అన్ని జాయింట్లు ఫిట్గా ఉంటాయి. సో దిస్ 1 hour ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ హెల్ప్. అనవసరమైన జబ్బులు తగ్గించవచ్చు, మెడికల్ బిల్స్ తగ్గించవచ్చు, ఫిట్గా ఉండొచ్చు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి 1 hour ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీ? 1 hour. ఎలా రూల్ పెట్టుకోవాలంటే ఏ రోజైతే 1 hour ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీ చేస్తారో ఆ రోజే తినడానికి అర్హత ఉన్నట్టు లెక్క. అంత స్ట్రిక్ట్ గా దాన్ని అమలు చేయాలి. ఫుడ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.